ఆయనే మనల్ని ఆహ్వానించాడన్నమాట. వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అబాస్పాలైపోతుంది. అబ్బబ్బే మేము చాలా జాగ్రత్తగా ఉంటాం నాయనా. ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి. ఏమిటది? ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు. పొరపాట్లు కూడా పాడను బాబు. చేతులు కట్టేసుకుంటా, నోరు కుట్టేసుకుంటా. ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య గారు. అలాగే బాబు, ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను. ఓకే, రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది. రండి రండి. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి మురుగు. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మిమ్మల్ని చూసి మరుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్కండి. కాదండి మాకొకే, కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను. నిజానికి అది మిమ్మల్ని చూసే మురిగిందనమాట. విశేషం ఏమిటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు, అదే తమాషా. రేయ్ నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది, అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు, మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా, నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు, మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి అంటే ఇంకో రాంబాబు బుద్ధిలో చికెన్ తీసుకుంటానండి. ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూసారా అండి. ఎండలు భరించలేకపోతున్నసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు, మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలా? తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా 4 ఊళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను.